క్విక్‌గా దీన్ని యొక్క ఉపయోగాలు అలాగే దీని యొక్క ప్రాముఖ్యత. సార్ ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత శరవేగంగా అనేకమైనటువంటి విదేశాల నుంచి వస్తున్నటువంటి ఈ పెట్టుబడులు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని మార్చబోతా ఉంది. కరువు సీమగానో లేదా ఫ్యాక్షన్ సీమగానో ఉండేటువంటి రాయలసీమని ఈరోజు రక్షణ సీమగా మీరు పెట్టిన ఆ ఆ, రక్షణ సీమ అనేటువంటి మాటకి 100కి 100 పాళ్ళుగా కనబడతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కరెన్సీ సీమగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టత కూడా జరగబోతా ఉంది. ప్రత్యక్షంగా 20,000 ఉద్యోగాలు అయినప్పటికి కూడా పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఇవాళ భారతదేశంలోనే ఏ ప్రాంతానికి రానటువంటి ఇటువంటి వినూత్నమైనటువంటి పెట్టుబడులు సంస్థలు రావడానికి కారణం ఏంటంటే అందరూ అంటా ఉంటారు కూటమిగా ఎందుకున్నారని. రాజకీయ స్థిరత్వం, ఏ పెట్టుబడి పెట్టాలన్నా ఆ రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఉండడం అనేది చాలా ఇంపార్టెంటు. రాజధాని అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. వీటన్నిటిని రిజల్టే, వీటన్నిటితో పాటుగా దూరదృష్టి, విజన్ ఉన్నటువంటి నాయకత్వం, ఇవన్నీ కలిస్తేనే ఇవాళ ఒక ఫ్యాక్టరీ వచ్చినా లేదు ఒక పెట్టుబడి వచ్చినా ఏదో జస్ట్ అయితే ఫోన్లో మాట్లాడి రావండి. దాని వెనక ఎంతో కృషి ఉంటుంది. వాళ్ళని ఒప్పించి మెప్పించి వారి పర్మిషన్కి సంబంధించి కానీ వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించడం కానీ అనేకమైనటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని అందున మంది కొత్తగా ఏర్పడినటువంటి ఒక రాష్ట్రం, ఇటువంటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడానికి చేసేటువంటి ఈ శ్రమ వెనక మా కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి రాజకీయాలకు అతీతంగా, నేను అదే చెప్తా ఉంటానండి, రాజకీయాలు అనేటువంటిది కేవలం ఎన్నికల టైంలో మాత్రమే ఉండాలి తప్ప మిగతా టైంలో లోకేష్ గారు కూడా చెప్పారు క్లియర్గా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కాల్ ఇచ్చారు, సార్ జగన్ గారు మీరు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటాను, మీ ఐడియాస్ ఇస్తానంటే అది తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక పెద్ద విశాల హృదయంతో చెప్పినటువంటి సంఘటన కూడా మనం గుర్తు చేసుకోవాలి సార్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగితే, ఇటువంటి వ్యవస్థలన్నీ వస్తే ఎండ్ ఆఫ్ ది డే ఎవరికండి లాభం? ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలకే కదా. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో నేను ప్రతిపక్ష పార్టీకి కూడా చెప్తాను, మీరు ఆంధ్ర రాష్ట్రంలో అలజడి సృష్టించమాకండి, రాజకీయ శూన్యతను సృష్టించేటువంటి ప్రయత్నాలు చేయమాకండి, దయచేసి కుదిరితే సహకరించండి లేదా సైలెంట్గా ఉండండి అని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అండి రాయలసీమ ప్రపంచంలోనే అతి తక్కువ వర్షపాతం పడే దాంట్లో 2వ స్థానంలో ఉన్నటువంటి అనంతపురం లాంటి ప్రదేశాల్లో ఇటువంటి కార్యక్రమాలు వస్తూ ఉంటే నిజంగా ప్రజలు పండుగ చేసుకుంటా ఉన్నారండి. మన ఆంధ్రప్రదేశ్ ఇటువంటి సంస్థలు వస్తాయని కనీసం ఊహ కూడా లేనటువంటి ఇటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో తెచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, శాంక్షన్ చేసినందుకు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.